టీ20 వరల్డ్ కప్‌కు ముందు సంజు శాంసన్ ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు. జట్టులో అవకాశాలు వచ్చినా వినియోగించుకోలేకపోతున్నాడంటూ విమర్శకులు బౌన్సర్లు సంధించారు. జట్టుకు భారం అవుతున్నాడని ఫైర్ అయ్యారు. ఆసియా కప్ నుంచి కెరీర్ పరంగా శాంసన్ సవాళ్లు ఎదుర్కొన్నాడు. ఫస్ట్ చాయిస్ ప్లేయర్ అనుకున్న సంజు కాస్త ఓ దశలో బెంచ్కే పరిమితం అయ్యాడు. టీ20 వరల్డ్ కప్‌లోనూ ఆరంభ మ్యాచ్‌లోనూ ఎక్కువ అవకాశాలే రాలేదు. కానీ సూపర్ 8 దశలో సౌత్ ఆఫ్రికా చేతిలో భారత్ ఓటమి తర్వాత టీమిండియాకు సంజు శాంసన్ అవసరమయ్యాడు. అయితే ఓపెనర్గా బరిలో దిగిన సంజు కీలక మ్యాచ్ల్లో ఇరగదీశాడు. వరుసగా 3 హాఫ్ సెంచరీలు బాది టీమిండియా వరల్డ్ ఛాంపియన్ గా నిలవడంలో తన వంతు పాత్ర పోషించాడు. ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అవార్డును అందుకున్నాడు. టీంలోంచి తనని తప్పించని పరిస్థితి తీసుకొచ్చాడు. తనతో మిడిల్ ఆర్డర్ లో ప్రయోగాలు చేయొద్దని, ఓపెనర్ గానే ఆడించాలని ఆటతోనే చెప్పేశాడు. వచ్చే టీ20 వరల్డ్ కప్ వరకు సంజుకు తిరుగుండదనే చర్చ జరుగుతోంది. టీ20 వరల్డ్ కప్ మళ్లీ 2028లో జరగబోతోంది. ప్రస్తుతం శాంసన్ వయసు 31 సంవత్సరాలే. ఇంకా ఎంతో కెరీర్ ఉందనే చర్చ జరుగుతోంది. ఇదే సమయంలో సూర్యకుమార్ యాదవ్ సైడ్ అయ్యాక ఎవరు కెప్టెన్ అవుతారనేది కూడా ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. సూర్యకుమార్ యాదవ్ వయసు 35 సంవత్సరాలు. వచ్చే మెగా టోర్నీలోనూ బరిలో దిగాలని స్కై అనుకుంటున్నాడు. కానీ సెలెక్టర్లు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న దానిపై క్లారిటీ లేదు. ఫిట్ గా ఉన్నంత వరకు సూర్య ప్లేస్ కు ఢోకా ఉండకపోవచ్చు. కానీ తర్వాతి కెప్టెన్ ఎవరనేదే ఇప్పుడు టాకింగ్ పాయింట్ అవుతోంది. ఇదే అంశంపై మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ స్పందించాడు. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి పక్కకు తప్పుకుంటే సంజు శాంసనే కెప్టెన్ అయ్యే అవకాశం ఉందన్నాడు. కెప్టెన్సీ రేస్ లో సంజు ఎందుకు ఉండకూడదని కూడా ప్రశ్నించాడు. కెప్టెన్ గా ఎంతో అనుభవం ఉందని గుర్తు చేశాడు. కెప్టెన్ కు ఉండాల్సిన అర్హతలన్నీ ఉన్నాయన్నాడు. తదుపరి కెప్టెన్ ఎవరవుతారనేది ఇప్పుడే చెప్పడం కష్టమే అయినా రేస్ లో శాంసన్ ఉంటాడని అభిప్రాయపడ్డాడు. తుది జట్టు ఎంపిక, బౌలింగ్ లో మార్పులు, మ్యాచ్ల్లో వివిధ రకాల పరిస్థితులను చూసిన అనుభవం శాంసన్ కు ఉందన్నాడు. ఫిట్ గా ఉంటే 38-39 సంవత్సరాలు వచ్చే వరకు ఆడొచ్చంటూ సూర్యకుమార్ యాదవ్ కు సపోర్ట్ గా మాట్లాడాడు. ఇక ఐపీఎల్ లో కెప్టెన్ గా సంజు ట్రాక్ రికార్డు బాగుంది. రాజస్థాన్ రాయల్స్ ను అద్భుతంగా నడిపించాడు. అయితే రాబోయే సీజన్ నుంచి చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడబోతున్నాడు. ప్లేయర్ గానే బరిలో దిగబోతున్నాడు. భారత జట్టుకు సంబంధించి టీం మేనేజ్మెంట్, సెలెక్టర్ల ఆలోచనలు ఎలా ఉండబోతున్నాయనే చర్చ ఫ్యాన్స్ లో ఎక్కువగానే జరుగుతోంది.